Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ధ్యాన వడక 3వ రోజు సాయంకాలము 6 గంటల పరిశుద్ధమైన వాక్య పరిచర్యలో మీ అందరినీ కూడా ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆత్మయు జీవమై ఉన్న దేవుని యొక్క వాక్కు, ఆ దేవుని ఆత్మతో మాట్లాడాలని మన శరీర మనస్సు ఆత్మలను ఆ భగవంతునికి సమర్పించుకుంటూ శిరములు వంచి నాతో కలిసి ఒక చిన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మదేవ, ఈ సాయంకాల 6 గంటల పరిశుద్ధ వాక్య పరిచర్యలో మేమందరము కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా మాపై నీ ఆత్మను కృంభరించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దేవా, వాక్యం బోధిస్తున్న నాకు నేను ఏం బోధించాలో, ఎలా బోధించాలో అని మాకు నేర్పించండి. ఆన్లైన్లో ఈ వాక్యాన్ని వింటూ ఉన్న ఆలగిస్తున్న ఈ బిడ్డలతో నువ్వే మాట్లాడి వారు ఈ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకొని వారి వారి జీవితంలో దేవుడు ఏర్పరచిన ప్రణాళికలు సరిగా అర్థం చేసుకునేలాగా నడిపించమని ప్రార్థిస్తున్నాం. నీకు తెలవకుండా మా జీవితంలో ఏది సంభవించదు, జరగదు అని ఆ విశ్వాసం ఈ వాక్యం ద్వారా ఈ బిడ్డలో కలిగించండి ప్రభువా. ఈ ఇబ్బందులో, కష్టములో, మహమ్మారి కాలములో దేవుని వాక్కు ఈ బిడ్డల్ని బలపరచి నడిపించునుగాక. సకల దూతలారా, పునీతులారా, మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా యేసుక్రీస్తుకు తల్లి, ఈ పరిచర్య సమయంలో మా కొరకై ప్రార్థించమని. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారి మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు తెలుగు ధ్యాన వడక ఈ 3వ రోజు మనం ఇప్పుడు ధ్యానిస్తున్న అంశం ఏంటంటే, మలచే దేవుడు. ఒక్కొక్కరిని తయారు చేసే దేవుడు. ఇంగ్లీష్లో మోల్డింగ్ అంటారు. అలా మలచి, మార్చి, విరిచి, రూపకల్పన చేస్తున్నటువంటి ఒక దేవుని మనం ఈ పరిచర్య సమయంలో ధ్యానిస్తూ ఉన్నాం బిడ్డలారా. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథములో బిడ్డలారా, యేసుక్రీస్తు అనేక ఉపమానాలు ఆయన 3 సంవత్సరాల పరిచర్య కాలములో ప్రజలకి బోధించి ఉన్నారు. ఈ ఉపమానాలన్నిటిలో శ్రేష్టమైనటువంటి 3 అంశాలు ఏంటంటే, ఒకటి బిడ్డలారా ఉప్పు, రెండవదిగా వెలుగు, మూడవదిగా గోధుమ గింజ, ఆవగింజ అని గింజల ఉపమానం. మనకు తెలుసు ఉప్పు, వెలుగు లేదా గింజలు, ఇవి అన్నిటిలో ఒక కామనాలిటీ ఉంటుంది. అదేంటంటే ఉప్పు కరిగితేనే ఆ ఉప్పతనం వలన ఆ ఉప్పు వాడుకున్న వారికి ఏమైనా లాభం ఉంటుంది. ఉప్పు కరిగితేనే దానివల్ల కూరలకి టేస్ట్ వస్తుంది. ఉప్పు కరిగితేనే
మాంసము కానీ లేదా అటువంటి పదార్థాలు కానీ పాడైపోవకుండా మన ఇంట్లో మనము అలాంటి వస్తువులను మనము చూసుకుంటామన్నమాట. ఉప్పు కరిగితేనే ఆ ఉప్పతనం వలన ఏమైనా లాభం. అది కరగకుండా అలాగే ఉండిపోతే అది దేనికి ఎవరికి ఉపకారపడేది కాదు. ఇది యేసుక్రీస్తు పలికినటువంటి ఆ ఉపమానంలో ఉన్నటువంటి ప్రత్యేకత. రెండవది బిడ్డలారా, వెలుగు లేదా లైట్, ప్రకాశం అంటారు. వెలుగు ప్రకాశించాలి, లైట్ వెలగాలి. అది వెలిగితేనే దాని వలన ఏమైనా ఉపయోగం ఉంటుంది, ఏమైనా లాభం ఉంటుంది బిడ్డలారా. అది వెలగకుండా అలా ఉంటే దేనికి ఉపకారపడదు, ఎవరికి ఉపకారపడదు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. దానికి ఉన్న బేసిక్ గుణం ఏంటంటే అది వెలగాలి, ప్రకాశము ఇవ్వాలి. మూడవది బిడ్డలారా, విత్తనము. అంటే గోధుమ గింజ కావచ్చు, ఆవగింజ కావచ్చు, ఇటువంటి కొన్ని గింజల ఉపమానాలు పరిశుద్ధ గ్రంథములో యేసుక్రీస్తు పలికాడు. దాని అర్థం ఏంటంటే బిడ్డలారా, ఆ ఆవగింజ భూమి మీద పడి నశించిన ఎడల అది విస్తారముగా ఫలించును. గోధుమ గింజ భూమి మీద పడి అది నశించినప్పుడు అది విస్తారముగా ఫలించును. అది నశించకపోతే గింజ ఒక గింజగానే ఉండిపోతే దేనికి ఎవరికి ఉపకారం లేనటువంటి కేవలం ఒక గింజగా మాత్రం మిగిలిపోతుంది. నశించిన ఎడల 30 వందలుగా, 60 వందలుగా, 100 వందలుగా ఫలించును అని యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథముల బిడ్డలారా మనకి చక్కగా బోధిస్తూ ఉన్నాడు, నేర్పిస్తూ ఉన్నాడు అన్నమాట. మీరు అనుకుంటారు, నేనెందుకు ఈరోజు ఈ ఉప్పును గురించి, వెలుగును గురించి, గింజల గురించి ఎందుకు మాట్లాడుతున్నాను మీరు అనుకుంటారు. ఈ ధ్యాన వడక్క 3వ రోజు బిడ్డలారా చాలా శ్రేష్టమైన అంశాన్ని మీ ముందు నేను తీసుకురావాలనుకున్నాం. అదేంటంటే ఒక చిన్న సంఘటన. నేను ఈ వాక్యం బోధించడానికి ఈ స్టేజ్ మీదకి వచ్చే 1 గంట ముందే భార్య భర్త దంపతులు 2 వచ్చారు నన్ను కలవటానికి. ఏం నాన్న ఏమైంది అని అడిగితే ఆయన అంటున్నాడు, ఫాదర్ గారండి, ఎప్పుడైతే లాక్డౌన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నేను మానసికంగా దెబ్బతినిపోయాను. నాకు రాత్రి నిద్ర పట్టడం లేదు, నా బీపీ పెరిగిపోయింది, నాకు టెన్షన్ అవుతూ ఉంటుంది ఫాదర్ గారండి. నేను 1-2 నెలలు నేను అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు వాడుకున్నాను. కానీ అందరూ చెప్పారు, ఒక్కసారి హబ్సిగూడకి వెళ్ళి బెన్నీఫాదర్ని కలవండి అని చెప్పాను కాబట్టి నేను వచ్చాను ఫర్ అన్నారు. అంటే ఈ కరోనా మహమ్మారి లాక్డౌన్ వలన మానసికంగా ఇబ్బందులు పడి ఉన్నవారు. ఆయన నాతో మాట్లాడుతుంటే ఏడుస్తూ ఉన్నాడండి. ఆ భర్త ఏడుస్తూ ఉన్నాడు, భార్య కూడా ఏడుస్తూ ఉంటుంది. నాకు బాధ అనిపించింది. ఇది ఒక సంఘటన. కొంతమంది హోటల్స్, రెస్టారెంట్స్, భోజనశాలలు నడిపించిన వారు ఈ లాక్డౌన్ వలన అన్నీ బంద్ అయిపోయాయి. ఎవరు కూడా హోటల్కి పోవటం లేదు, ఎవరు కూడా భోజనానికి వెళ్ళటం లేదు. తిండి బయట అందరూ మానేశారు. ఇట్లారా మంచిగా వ్యవసాయం, మంచిగా వ్యాపారం చేసినటువంటి వాళ్ళు పూర్తిగా దెబ్బతినిపోయి, నాకు గుర్తుందండి, ఒక ఆయన తన భార్యని తీసుకుని నా దగ్గరికి వచ్చి, ఫాదర్ గారండి, ఒకప్పుడు నా హోటల్ మంచిగా నడిచింది, ఇప్పుడు నాకు ఏదీ లేదు, తినటానికి కూడా ఏమీ లేదు స్వామి, కొద్దిగా సహాయం చేస్తారని చెప్పి నా దగ్గరికి వచ్చేవారు ఉన్నారు. ఎంతో మందికి ఉద్యోగం పోయింది. ఏ ఉద్యోగం మీద అయితే ఆధారపడి కుటుంబ జీవితాన్ని నడిపించారో, జీవిత మార్గాన్ని కనుక్కున్నారో, ఆ ఉద్యోగమే పోగొట్టుకున్నప్పుడు కొంతమంది నా దగ్గరకు వచ్చి అంటున్నారు, ఫాదర్ గారండి, వేరే ఏ మార్గం నా ముందు లేదు,
నా భార్య ముందు కానీ నా భర్త ముందు తల ఎత్తి నడవలేకపోతున్నాను, పిల్లలని ఎలా పోషించాలో నాకు తెలియదు, చచ్చిపోవాలని అనిపిస్తూ ఉంటుంది, ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడోకో పారిపోవాలని అనిపిస్తుంది ఫాదర్ గారండి. ఉద్యోగం ఉన్న వాళ్ళకి ఏముందండి, జీతం సగం కూడా లేదు. 100% జీతం వచ్చేవాళ్ళు ప్రియవట్లారా, ఇప్పుడు చేతికి వచ్చే జీతం 10%, 20%, ఎక్కువగా పోతే 30% వాళ్ళకి చేతికి వచ్చే జీతం. దానివల్ల కుటుంబం నడపలేకపోతున్నాను స్వామి అని చెప్పి బిడ్డలారా, ఒక్కొక్కళ్ళు ఈ కరోనా కాలంలో అంటే చర్చ్ మోయబడి ఉంటుంది, రావద్దు రాకూడదు, అయినా సరే ఒక్కొక్కళ్ళు పరిస్థితి బాగలేనప్పుడు, ఒకప్పుడు గొప్పగా మంచిగా ఆనందముతో సంతోషముతో తిరిగేవారు ఇప్పుడు ఏడుస్తూ విరిగి నలిగిపోయి సిగ్గుతో భయముతో కన్నీటితో ఒక్కొక్క రోజు ఒక్కొక్కళ్ళు వస్తూ మాట్లాడుతుండే ప్రియబిడ్డలారా, నాకు ఈ ఆన్లైన్లో కొన్ని విషయాలు దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని మీతో పంచుకోవాలని దేవుని ఆత్మ ప్రేరణ కలిగించాడు. ఎందుకంటే ఈ మహమ్మారి ఇప్పుడు గమనించండి, మన భారతదేశం లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ రోజు వరకు 6 నెలలే అయ్యాయి. ఈ 6 నెలల పాటు మానవ జీవితం అస్తవ్యస్తమై అల్లగల్లోలమై కింద మీద పడి కష్టపడి ఎంతో మంది విరిగిపోయి నలిగిపోయి కృంగిపోయి ఏడుస్తూ బాధపడుతూ జీవితం మీద ఉన్న ఆశ పోగొట్టుకున్నవాళ్ళు, భవిష్యత్తు మీద ఉన్న ఆశ పోగొట్టుకున్నవాళ్ళు ప్రియులారా వందలలో కాదు, వేల సంఖ్యలో కాదు, లక్షల సంఖ్యలో ఉన్నారు ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా. ఒకవేళ నేను ఈ వాక్యం బోధిస్తూ ఉండగా, మీరు ఆన్లైన్లో వాక్యం వింటూ ఉండగా, నేను చెప్పినట్టు ఈ కొన్ని సంఘటనలో మీరు కూడా ఒక వ్యక్తి అయి ఉండవచ్చు. మీ బాధ ఏంటో, నీ కన్నీరేంటో అని ఎవరికి చెప్పలేని పరిస్థితులు మీరు ఉన్నారేమో. తెలుగులో ఒక సామెత ఉందండి, చెప్తే పరువు పోతుంది, చెప్పకుండా ఉండే ప్రాణం పోతుంది అంటారు. అలాంటి పరిస్థితి ప్రియబిడ్డలారా. ఈ పరిస్థితిలో మనము పరిశుద్ధ గ్రంథములో 2 లేక 3 వ్యక్తుల జీవితాన్ని తీసుకొని, వారు ఏడ్చినప్పుడు, వారు విరగగొట్టబడినప్పుడు, వారు నలిగిపోయినప్పుడు ఎలా దేవుని హస్తం, ఎలా దేవుని కుమారుని యేసుక్రీస్తు స్వయంగా వారిని చేయబట్టి లేపాడో, ఎలా నడిపించారో అని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ వ్యక్తుల జీవితంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, దేవునికి తెలవకుండా వారి జీవితంలో ఏది జరగలేదు, ఏది సంభవించలేదు. దేవునికి తెలుసు, కానీ విరగొట్టబడటానికి అనుమతించాడు. దేవునికి తెలుసు, కానీ నలిగిపోవటానికి అనుమతించాడు. యేసుక్రీస్తు చూస్తూ ఉన్నాడు, అయినా సరే ఇబ్బందులు కష్టాలలో కొట్టుమెట్టాడుకోవటానికి అనుమతించాడు. ఆ దేవుని యొక్క అనుమతితో వారు ఏడ్చి నలగగొట్టబడి విరగగొట్టబడి మళ్ళా పైకి లేచి నిలబడి గొప్ప సేవకులుగా గొప్ప అభిషక్తులా మారినటువంటి వారి జీవితాలే మనం మీరు ధ్యానిస్తూ ఉన్నాం. అనగా నా దేవునికి తెలవకుండా నా జీవితంలో ఏది జరగదని, ఒకవేళ నువ్వు ఏడుస్తూ ఉన్నావంటే, ఒకవేళ విరిగిపోయి ఉండే, ఒకవేళ నలిగిపోయి ఉండే, ఒకవేళ బ్రతుకు మీద ఆశ కోల్పోయి ఉండే, లేదా ఒకవేళ నీకే చచ్చిపోవాలని మళ్ళా ఆత్మహత్యపు ఆలోచన వస్తూ ఉంటే, లేదా మీకు సరిగా నిద్ర కూడా లేకుండా పోతూ ఉంటే, ప్రియబిడ్డలారా ఒక విషయం గమనించండి, నీ వెనక్క దాగి ఉన్న దేవుడు నీకు మరువగాడు అని ఒక్కసారి గుర్తుంచుకో. అందుకే ఈ వాక్యం వలన అలాంటి ఒక మనస్తత్వములో ఆలోచనలో ఉన్నటువంటి వారికి
బలం కలగాలి, కృంగిపోయిన వారికి ఉత్సాహం కలగాలి, నిరాశలో ఉన్న వారికి ఆత్మధైర్యం కలగాలి. కిందకి మనుషుల వైపు, ప్రాపంచిక వ్యసనాల వైపు, డబ్బుల వైపు, ఉద్యోగం వైపు చూస్తున్న వారు కళ్ళెత్తి దేవుని వైపు చూడగలగాలి. ఈ వాక్యం ద్వారా ప్రియబిడ్డలారా, ఈ ధ్యాన వడక ఉద్దేశం అదే. పరిస్థితిలో మాట్లాడే దేవుడు. నాకు తెలిసిన ఒక సహోదరి, అంటే తరచుగా మొత్తంకి వచ్చి ధ్యాన వడకములో పాల్గొంటూ చాలా మాతో ఈ మినిస్ట్రీని గురించి బాగా తెలిసిన ఒక సహోదరి నిన్న కాల్ చేసి ఒక మాట అడిగింది. అదేంటంటే, ఫాదర్ గారండి, మొత్తంగిలో మీరు ప్రతి నెల యథావిధిగా ఇచ్చే రిట్రీట్ లాగా కాదు ఈ రిట్రీటు అని అడిగింది నన్ను. అవును ప్రియులారా, నేను మొత్తంగిలో 9 సంవత్సరాలు నడిపించే రిట్రీట్ లాగా కాదు ఈ రిట్రీట్. ఈ రిట్రీట్ ఎందుకు నేను నడిపిస్తూ ఉన్నానంటే, ఈ కరోనా మహమ్మారి వలన 6 నెలలుగా ఎన్ని లక్షల కోట్ల మంది ఇబ్బందులు ఉన్నారో, పాఠాలు నేర్చుకున్నారో, ఎంతగా స్ట్రగుల్ అవుతూ ఉన్నారో అని నాకు తెలుసు. నేను కూడా మీలాగా ఈ హైదరాబాదులో ఈ హబ్స్ డివైన్ మెసేజ్ సెంటర్లో ఉన్నానండి బిడ్డలారా. అందువలన మీ బాధలేంటో, కష్టాలేంటో, కన్నీరేంటో అన్ని తెలుసు కాబట్టి బిడ్డలారా, నేను దేవుని ఆత్మ ప్రేరణ కలిగి ఇదిగో ఈ పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తిపట్టి మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మన విశ్వాసములు మనం ఎలా గట్టిగా నిలబడాలి, దేవునికి దీని వెనక ఉన్న ప్రణాళిక ఏమిటి, ఆయనకి తెలవకుండా నీ జీవితములు, నా జీవితములు ఏది కూడా సంభవించదు, జరగదు అనేటువంటి ఒక ప్రణాళిక మీరు తెలుసుకోవాలని ఈ నెల ఈ తెలుగు ధ్యాన వడకాన్ని ప్రారంభించుకున్నాం. దానికి ముఖ్యమైనటువంటి అంశం పరిస్థితిలో మాట్లాడే దేవుడు అని తీసుకోవటానికి కారణం కూడా అదే. ఎందుకంటే ఆకలిగా ఉన్నవాడికి అన్నం పెట్టకుండా వాక్యం చెప్తే ఏ లాభం? దప్పిగా ఉన్నవాడికి తాగటానికి నీళ్ళు ఇవ్వకుండా వేదం బోధిస్తే ఏ లాభం? ప్రియబిడ్డలారా, ఈరోజు ఇబ్బందులో, కష్టాలలో, వేదనలో, కన్నీటిలో, కరోనా వల్ల నలిగిపోతున్న మీకు మీరు ఒక దైవ విశ్వాసి, మీరు ఒక క్రిస్టియన్ కావచ్చు, ఒక క్యాథలిక్ కావచ్చు, లేదా వేరే ఏదైనా ఒక మత విశ్వాసి కావచ్చు, కానీ దేవుని యందు నమ్మకం కలిగి ఇన్ని సంవత్సరాలు మీరు మత సంబంధమైనటువంటి అన్ని ఆచార అనుష్ఠాన క్రియలు చేసుకుంటూ ముందుకు వచ్చి, నేనెందుకు ఇప్పుడు ఇలా అయిపోయాను, ఎందుకు నా ఉద్యోగం పోయింది, ఎందుకు నాకు ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి, ఎందుకు మా అమ్మ చనిపోయింది, ఎందుకు మా నాన్న చనిపోయాడు, ఎందుకు మా ఇంట్లో ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు నా వ్యాపార వ్యవసాయాలు మూయబడ్డాయి, ఎందుకు నేను గత 5 నెలలుగా అన్ని మూసేసి నేను నా ఇంట్లో నా రూములో ఎందుకు కూర్చుంటున్నాను? ప్రియబిడ్డలారా, వందల క్వశ్చన్స్, సందేహాలు, అనుమానాలు, డౌట్స్ మీ అందరి మనసులో లేవా? అందులో ఈ వాక్య పరిచర్య ద్వారా, ఈ 5 రోజు ధ్యాన వడకము ద్వారా బిడ్డలారా, నేను, ఫాదర్ బెన్నీ, ఫాదర్ అనిల్, సిస్టర్ భాను, మీ ముగ్గురము ఈ ధ్యాన వడకం ద్వారా ఈ పరిస్థితిని మనం ఎలా అర్థం చేసుకోవాలి, అందుకే పరిస్థితిలో మాట్లాడే దేవుడు అని ఈ ధ్యాన వడకము నడిపిస్తూ ఉన్నాం బిడ్డలారా. అందువలన యథావిధిగా ప్రతి నెల నడిపించే ధ్యాన వడకం లాగా కాదు ఇది వినాలి, ఇది చదవాలి, ఇది అర్థం చేసుకోవాలి, ధ్యానించాలి, ఆ దేవుని చేయి పట్టుకొని ఆయన మనకిచ్చిన జీవితము చివరి వరకు మనం జీవించాలి. ఇది ఈ ధ్యాన వడక ఉద్దేశం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోనున్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరు, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగుని. పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయమునందు ప్రార్థించండి. ఆమేన్.
ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియబిడ్డలారా, నేను మీ ముందు తీసుకురావాలనుకున్నటువంటి మొదటి వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు పేరు బట్టి ఎన్నుకొని పిలిచి అభిషేకించినటువంటి 12 మంది అపోస్తలులకి నాయకుడైనటువంటి పేతురు. మనకు తెలుసు బిడ్డలారా, పేతురు ఒక చేపలు పట్టేవాడు. గలీలియా సరస్సు తీరమున పేతురు వల వేసి చేపలు పట్టి జీవిత వృత్తి గడిపిస్తూ ఉండగా యేసుక్రీస్తే లూకాసు వార్త 5వ అధ్యాయం 10వ వచనములో పేతురుని అక్కడ కలిసి, నీవిక చేపలు పట్టేవాడులాగా కాదు, మనుషులను పట్టేవాడుగా నిన్ను మారుస్తాను, చేస్తాను చెప్పి పేతురుని ఫస్ట్ టైం యేసుక్రీస్తు పిలుస్తూ ఉన్నాడు. ఒకసారి విందామా? సీమోనుతో ఉన్న జెబెదయి కుమారులు యాకోబు, యోహానును అట్లే ఆశ్చర్యపడిరి. యేసు అప్పుడు సీమోనుతో, భయపడవలదు, ఇక నుండి నీవు మనుషులను పట్టువాడివై ఉందువు అనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్ని వదిలిపెట్టి, చేపలు వదిలిపెట్టి, ఆ జీవిత వృత్తిని కూడా వదిలిపెట్టి పేతురు ఎన్నో ఆశలతో, ఎన్నో కోరికలతో బిడ్డలారా ఆయన యేసుక్రీస్తుని వెంబడించాడు. వెరీ గుడ్. 3 సంవత్సరాల యేసుక్రీస్తుతో పాటు చేసిన పరిచర్య చివరిన యేసుక్రీస్తు పేతురుని తాను స్థాపించబోయే సంఘానికి మూలరాయిగా చేశాడు. మనం చక్కగా చదువుతూ ఉన్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనములో, పేతురు నువ్వొక రాయి, ఈ రాత్రి మీద నేను నా సంఘం నిర్మించదును, నరక శక్తులు దీన్ని జయింపజాలదు అని చెప్పి పేతురు అనే మూలరాయి మీద బిడ్డలారా ఆయన తన సంఘము నిర్మించారు. చూడండి, చేపబట్టినటువంటి ఆ పేతురుని ఉన్నతమైనటువంటి స్థాయికి యేసుక్రీస్తు లేవనెత్తాడు. ఆయన దేవుని ఏకైక కుమారుడు యేసుక్రీస్తు, సర్వజ్ఞాని, అన్ని ఎరిగి ఉన్నవాడు. కాబట్టి యేసుక్రీస్తు శిలువ శ్రమల మరణము దగ్గరికి వస్తుంది అని తెలిసినప్పుడు ప్రియబిడ్డలారా యేసుక్రీస్తు ఏం చేస్తూ ఉన్నాడు? శిష్యుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పేతురు జీవితంలో ఏం జరగబోతుందో అని యేసుక్రీస్తుకు బాగా తెలుసు. అందువలన యేసుక్రీస్తు పేతురుతో ఒక మాట అంటున్నాడు. మనం లూకాసు వార్త తీసుకుంటామా? లూకాసు వార్త 22వ అధ్యాయంలో 31, 32 ఈ 2 వచనం చదివితే పేతురు జీవితములో ఏం జరగబోతుందో, ఆయనకి ఏం కలగబోతూ ఉంటుందో, ఆయన ఏం చేయబోతున్నాడో చక్కగా అన్ని ఎరిగి ఉన్నటువంటి యేసుక్రీస్తు పేతురుకు ఒక ముందు జాగ్రత్తగా, ఒక వార్నింగ్ లాగా, ఒక హెచ్చరికగా ఒక మాట మాట్లాడుతున్నాడు. విందామా? సీమోను, సీమోను, మిమ్ము గోధుమల వలె జల్లిడ పట్టుటకు సైతాను ఆశించును, కానీ నీ విశ్వాసము చెదరకుండుటకు నేను నీకై ప్రార్థించి తిని, నీకు హృదయ పరివర్తనం కలిగినప్పుడు నీ సోదరులను స్థిరపరపము అనెను. ప్రియబిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు పేతురుతో 2 మాటలు అంటున్నాడు. ఒకటేంటి? సీమోను, సీమోను, సైతాను అంటే అంధకార శక్తులు, నరక శక్తులు, దుష్టాత్మ నిన్ను గోధుమ వలె జల్లడి పట్టటానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అంటే సైతాన్ నిన్ను అటాక్ చేయబోతూ ఉన్నాడు. నీకు ఆపదలు, ఇబ్బందులు కలగబోతూ ఉన్నాయి అని ఒక వార్నింగ్ ఇచ్చి ఏమంటున్నాడు ఆయన? నేను నీ కొరకై ప్రార్థన చేసి తిని, ఎందుకు? నీ విశ్వాసం పడిపోకుండా. ప్రియబిడ్డలారా, విశ్వాసం పడిపోకుండా యేసుక్రీస్తు పేతురు కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఈ బైబిల్ గ్రంథములో. సరే, నా ప్రశ్న ఒకటే. సైతాను పేతురుని అటాక్ చేయటానికి జల్లడబట్టబోతూ ఉన్నాడని తెలిసిన యేసుక్రీస్తు ప్రియబిడ్డలారా
భూమి ఆకాశం సృష్టించిన వాడే సాగరం మీద, అలల మీద, గాలి మీద, తుఫాను మీద, జీవం మీద, మరణం మీద అన్నిటిపై సర్వాధికారం కలిగి ఉన్న దేవుడు ఎందుకండి పేతురు విశ్వాసం పడిపోకుండా ఆయన కోసం ప్రార్థించాడు? సైతాన్ రాకుండా ప్రార్థన చేసుకోవచ్చు కదా. సైతాన్ రాబోతున్నాడని యేసుక్రీస్తుకు తెలుసు. ఈయన ఇబ్బందులు పడబోతున్నాడు తెలుసు, ఈయన కష్టములు పడబోతున్నాడు తెలుసు, సైతాన్ జల్లడబట్టబోతున్నాడు తెలుసు. కానీ విశ్వాసం పడిపోకుండా యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు. కానీ సైతాన్ని రాకుండా ప్రే చేయలేదే, సైతాన్ని ఆపలేదే, జల్లెడ పట్టకుండా చూడలేదే. అనగా యేసుక్రీస్తుకి బాగా తెలుసు. ఓకే, ఇది నెంబర్ 1. నెంబర్ 2 బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడు? నీవు ఈ అనుభవనుంట వెళ్ళి నీవు లేచిన తర్వాత, అంటే నీవు పడి లేచిన తర్వాత నీవేం చెయ్యాలి? నీ తోడి సోదరుల విశ్వాసం నీవు బలపరచాలి. నీవు పడాలి. నీవు పడి లేచిన తర్వాత నీ తోడి సోదరుల విశ్వాసం నీవు బలపరచాలి. యేసుకు దేనికోసం ప్రే చేస్తున్నాడు? నీ విశ్వాసం పోకుండా, విశ్వాసం నుండిలో నీ పడిపోకుండా నేను నీకోసం ప్రార్థన చేసి తిని. ప్రియులారా, పేతురుకి యేసుక్రీస్తు ఉన్న సంబంధం ఏంటి? అంత దగ్గర సంబంధం. పేరు పెట్టాడు, పిలిచాడు, ఎన్నుకున్నాడు, అపోస్తలుకి నాయకుడుగా నియమించాడు, తాను స్థాపించే సంఘానికి మూలరాయిగా మార్చాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, కానీ యేసుక్రీస్తు పేతురుని ఈ వేదనలుండి, విరగగొట్టబడి, నలగగొట్టబడి ఒక్కసారి పడిపోవటానికి అనుమతించాడు, అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది మీరు మొదటిగా మనసులో పెట్టుకోండి. ఓకే, రెండవది నేను మీ ముందు ఏం తీసుకోవాలనుకున్నానంటే, వాస్తవంగా ఏ సంఘటన ఎక్కడ జరిగినప్పుడు పేతురు నిజంగా ఏడ్చాడు, ఎక్కడ ఆయన నిజంగా పడ్డాడు. ప్రియులారా, మనకు తెలుసు ప్యాషన్ వీక్లో, అంటే శ్రమల వారములో, హోలీ వీక్ అంటారు, ఆ వీక్లో ఈ ప్యాషన్ రీడింగ్ గురించి చక్కగా మీరు చదివి ఉండవచ్చు. మీకు సమయం ఉంటే మీరు తీసుకోండి. యోహాను సువార్త 18వ అధ్యాయము 15, 16, 2 వచనాలలో బిడ్డలారా, యేసు క్రీస్తుని సైనికులు బండ్రోతులు పట్టి చేతులు బంధించి ఆయన యేసుక్రీస్తుని తీసుకెళ్తూ ఉన్నాడు అధికారుల దగ్గరికి, పిలాతు దగ్గరికి, ప్రియబిడ్డలారా హెరోదు దగ్గరికి తీసుకెళ్తూ ఉన్నారు. అలా తీసుకెళ్తూ ఉండగా పేతురు దూరం నుండి యేసుక్రీస్తు వెంబడిస్తూ వస్తూ ఉన్నాడు. సైనికులు కావలి వాళ్ళుగా ఉన్నారు కాబట్టి ఒక ఖైదీగా, ఒక దోషిగా యేసుక్రీస్తు లోపలికి తీసుకెళ్ళాడు. కానీ పేతురుకి లోపలికి వెళ్ళటానికి ఛాన్స్ దొరకలేదు. బిడ్డలారా, అక్కడ ఒక సంఘటన ఉంది, విందామా? 15, 16, 2 వచనాలు. సీమోను పేతురును మరి యొక్క శిష్యుడును యేసు వెంట వెళ్ళిరి. ఈ విషయమునకు ప్రధానార్చకునితో పరిచయం ఉండుటచే అతడు యేసు వెంట ప్రధానార్చకుని ప్రాంగణములోనికి వెళ్ళెను. కానీ పేతురు ద్వారం వెలుపలనే ఉండిపోయెను. అప్పుడు ప్రధానార్చకునితో పరిచయమున్న శిష్యుడు వచ్చి ద్వారపారికరాలతో చెప్పి పేతుర్ని లోపలికి తీసుకుని వెళ్ళెను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇక్కడ ఏ సంఘటన ఉంటుంది? పేతురు మరొక శిష్యుడు. ఈ మరొక శిష్యుడు యోహాను సువార్తలో ఉంది, కానీ అక్కడ పేరు రాయబడటం లేదు. కానీ మనము బైబిల్ లోతుగా అర్థం చేసుకుంటే దైవశాస్త్రమైనటువంటి అండర్స్టాండింగ్లో ఈ మరొక శిష్యుడు ఎవరు అంటే యోహాను గారు. అనగా పేతురు, యోహానులు ఇద్దరు యేసుకు వెంబడిస్తూ ఉండగా యోహానికి ప్రధాన అర్చకుని సేవకునితో ఒక పరిచయం ఉంది కాబట్టి ఆ ద్వారము దాటి యోహాను లోపలికి వెళ్ళాడు యేసుక్రీస్తుతో పాటు.
కానీ పేతురుని సైనికులు బయట ఆపేశాడు, నిలబెట్టాడు. ఈ యోహాను లోపలికి వెళ్ళి కాసేపు చూస్తే ఆయన ఒక్కడే ఉన్నాడు, పేతురు లేడు, పేతురు బయట ఉన్నాడు. అప్పుడు యోహాను ఏం చేస్తున్నాడు? ప్రధాన అర్చకుని దగ్గర నుండి మళ్ళా బయటకు వెళ్ళి ఆ సైనికునితో మాట్లాడి పేతురుని కూడా లోపలికి తీసుకువస్తూ ఉన్నాడు. ప్రియులారా గమనించండి, పేతురుని యోహాను ద్వారా ప్రధాన అర్చకుని దగ్గరికి తీసుకువస్తూ ఉన్నాడు. పేతురు స్వయంగా రాలేదు. ద్వారం వెలుపల ఆగిపోయిన పేతురుని లోపలికి నడిపిస్తూ ఉన్నాడు, తీసుకొని వెళ్తూ ఉన్నాడు. అక్కడ తీసుకొని వెళ్ళిన తర్వాత ప్రియపిల్లారా, అక్కడ జరిగినటువంటి ఆ న్యాయ వ్యవస్థ, యేసు క్రీస్తుని మరణదండనకి విధించటానికి అన్ని రకాల డిస్కషన్లు, మాటలు, తీర్పులు అక్కడ జరుగుతూ ఉండగా ప్రియపిల్లారా, ప్రధాన అర్చకుని యొక్క సేవకుని దగ్గర ఉన్నటువంటి రాత్రివేళ అక్కడ కావలి వారిగా ఉన్నటువంటి ఒక స్త్రీ మాట విని అక్కడ వాక్యం పలుకుతూ ఉంది, పేతురు యేసుక్రీస్తుని 3 సార్లు బొంగాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, లూకాసు వార్త 22వ అధ్యాయము 56 నుంచి 62 వరకు చదివితే ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు అక్కడ ఆ నిప్పు దగ్గర కూర్చున్నటువంటి ద్వారపాలికులు, అక్కడ ఉన్నటువంటి స్త్రీ జనములు, లేడీస్, పేతురుని, నువ్వు కూడా అతనితో ఉన్నవాడు కదా, టోటల్ నిన్ను కూడా నేను చూశాను, నువ్వు ఆయన అనుచరుడు కదా అని 3 సార్లు ప్రశ్నించినప్పుడు పేతురు చెప్తున్నాడు, 3 సార్లు పేతురు యేసుక్రీస్తుని నిరాకరించాడు, బొంకాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మీరు అనుకుంటారు నాకు ఆయన ఎవడో తెలవదు, నాకంత సంబంధం లేదు అని బొంగినంత మాత్రాన ఇదంత పెద్ద తప్ప? పరిస్థితిని బట్టి ఆయన మాట్లాడాడు, తప్పించుకోవటానికి మాట్లాడాడు, లేకుంటే యేసుక్రీస్తు అనుచరుడు కాబట్టి, సేవకుడు కాబట్టి యేసుక్రీస్తుని సిలువేయటానికి చేతులు బంధించి తీసుకుని పోయినటువంటి సైనికులు పేతుర్ని కూడా పట్టి బంధిస్తాడు అని తప్పించుకోవటానికి బొంగాడు అని లైట్గా మీరు తీసుకోవచ్చు. ఎందుకంటే ఎంతోమంది మన ఈ ప్రాపంచిక సామాజిక జీవితంలో తప్పించుకోవటానికి నాకు తెలవదండి, నాకెందుకు ఈ గాలికి పోయే కంప నేనెందుకు ఎత్తుకోవాలి అని బిడ్డలారా, పరిస్థితి తప్పించుకోవటానికి, ప్రమాదం తప్పించుకోవటానికి ఒక యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ఒక మర్డర్ జరిగిందనుకోండి, ఒక హత్య జరిగిందనుకోండి, పోలీసు వచ్చి నువ్వు చూసావా అంటే నాకు తెలియదు సార్. చూసినా సరే ఏం చెప్తాడు? అబద్ధ సాక్ష్యం పలుకుతాడు. ప్రియులరా, అలా తప్పించుకోవచ్చు అని మీరు అనుకోవచ్చు కదా. కానీ ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నాకు తెలవదు, ఆయనతో నాకు సంబంధం లేదు అని పేతురు బొంకిన ఈ 3 మాటలు సాధారణ మాట కాదు. ఎందుకు ఇది సాధారణ మాట కాదంటే బిడ్డలారా, మనం తీసుకుంటామా? మత్తయి సువార్త 10వ అధ్యాయము 32-33 వచనములో యేసుక్రీస్తు స్వయంగా పలికిన ఒక మాట ఉంటుంది, దేవుణ్ణి నిరాకరించటం. దేవుణ్ణి నిరాకరించటం ఎంత గొప్ప పాపం అంటే, ఎంత పెద్ద నేరం అంటే, తప్పంటే యేసుక్రీస్తు స్వయంగా పలికిన మాటలో ఉంది. ఒకసారి విందామా? కనుక ప్రజల ఎదుట నన్ను అంగీకరించు ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును అంగీకరింతును. అట్లుగాక ప్రజల ఎదుట నన్ను తిరస్కరించి ప్రతి వానిని పరలోకమందున్న నా తండ్రి సమక్షమున నేనును తిరస్కరింతును. ప్రియబిడ్డలారా, ఒక మనిషిని నిరాకరించటం ఒకటి, ఒక మనిషికి విరుద్ధంగా అబద్ధ సాక్ష్యం పలకటం ఒకటి, ఫైన్, నో ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు? నరుని ముందట దేవుడైన, దేవుని కుమారుడైన నన్ను నిరాకరించు వాడిని పరలోకమందు నా తండ్రి ముందు కూడా
మనుష్య కుమారుడు నిరాకరిస్తాడు. ఈ ప్రపంచమున మనుషుల ముందు నన్ను అంగీకరించు వారిని పరలోక ముందు నా తండ్రి ముందు మనుష్య కుమారుడు కూడా అంగీకరిస్తాడు అని పలుకుతూ ఉండే దేవుణ్ణి నిరాకరించటం ప్రియబిడ్డలారా చాలా చాలా పెద్ద తప్పు. సాధారణంగా చెప్పే ఒక అబద్ధ సాక్ష్యం కాదు ఇది, ఒక తప్పించుకునే పని కాదు ఇది. దేవుని నిరాకరించటం, ఆయన ఎవడో నాకు తెలియదు. ప్రియబిడ్డలారా మనం ఎంత చక్కగా చూస్తూ ఉన్నామంటే, పేతురు 3 సార్లు బొంకిన వెంటనే కోడి కూసును, కోడి కూయక ముందే ముమ్మార్లు నీవు నన్ను బొంకెదవని యేసుక్రీస్తు పేతురుకి ఇచ్చిన హెచ్చరిక, వార్నింగ్ ఆయనకి గుర్తుకు వచ్చింది. వాక్యం పలుకుతున్న ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, పేతురు బయటకు వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చిన వాక్యం పలుకుతూ ఉంది. లూకాసు వార్త 22వ అధ్యాయం చదువుతామా? 62వ వచనం బిడ్డలారా, లూకాసు వార్త 22వ అధ్యాయంలో 62వ వచనం వాక్యం పలుకుతూ ఉంది. యేసుక్రీస్తు అతను చూశాడు, చూసిన వెంటనే గుర్తుకొచ్చింది ఈ మాట. విందామా? ప్రభువు చెప్పిన మాటను పేతురు జ్ఞాప్తికి తెచ్చుకుని, ప్రభువు చెప్పిన మాటను పేతురు జ్ఞప్తికి తెచ్చుకొని వెలుపలకు వెళ్ళి ఎక్కి ఎక్కి ఏడ్చెను, వెక్కి వెక్కి ఆయన ఏడ్చెను. ప్రియబిడ్డలారా, ఆడవాళ్ళు వెక్కి వెక్కి ఏడిస్తే అందులో పెద్ద ఆశ్చర్యము లేదు. ఈ వాక్యం వింటున్న ఆడవాళ్ళు నా మీద కోపపడకండి, నేను ఒక సైకాలజికల్, ఒక మనశ్శాస్త్రపరమైన ఒక వాస్తవం చెప్తూ ఉన్నా. ఆడవాళ్ళు సాధారణంగా ఏడవటం మనం చూస్తూ ఉన్నాం బిడ్డలారా. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా ఆడవాళ్ళు వెంటనే ఏడుస్తారు, కన్నీరు కారుస్తారు. నేను ఆడవాళ్ళని మగవాళ్ళని వేరువేరుగా చూడటం లేదండి. ఒక సైకాలజికల్ వాస్తవం, ఒక సైకాలజికల్ ఫ్యాక్ట్ ఐఎమ్ జస్ట్ ప్రెసెంటింగ్ బిఫోర్ యూ. కానీ మగవాళ్ళు బిడ్డలారా అంతగా ఏడ్చేవాళ్ళు కాదు. ఏడుపు లోపల ఉన్నా కూడా మస్సులు పట్టుకొని ఏడుపు ఆపి ధైర్యంగా నేను కాన్ఫిడెంట్గా ఉన్నానని, నాకేం కాలేదని నిలబడే వాళ్ళే మగవాళ్ళు. ఎందుకు? ఒక గర్వం వాళ్ళలో ఉంటుంది. కానీ కొంతమంది మగవాళ్ళు కూడా ఏడుస్తారు. నేను చెప్పాను కదా, ఈరోజు ఒక గంట ముందు నన్ను కలవటానికి వచ్చే ఆయన నా మటు నిలబడి ఒక చిన్న బిడ్డలాగా ఏడుస్తూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఇక్కడ వాక్యం పలుకుతూ ఉంది, పేతురు బయటికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడ్చాడు, విరిగి నలిగిపోయాడు. ఎందుకు? ముందే యేసుక్రీస్తు ఏం చెప్పాడు? ఆయనకి వార్నింగ్ ఇచ్చాడు. ఏ రాత్రి కోడి కోయక ముందే ముమ్మార్లు నీవు నా బొంకెదవని ఇది నిశ్చయంగా చెప్పుచున్నానని యేసుక్రీస్తు వార్నింగ్ ఇచ్చిన పిదప, హెచ్చరిక ఇచ్చిన తర్వాత కూడా ప్రియబిడ్డలారా పేతురుకి ఇది జరిగింది. వెక్కి వెక్కి ఏడ్చాడు, వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆ ఏడుపు రావటం మాత్రం కాదు ప్రియబిడ్డలారా, మనకు తెలుసు యేసుక్రీస్తు పునరుత్థానం అయిన తర్వాత యోహాను సువార్త మనం 21వ అధ్యాయం చదివితే ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, అక్కడ పేతురుతో పాటు తక్కిన శిష్యులందరూ కూర్చున్నారు. కానీ ఆ 1, 2, 3 వచనాలు ఏముంది అంటే, ఏ వృత్తి అయితే పేతురు వదిలిపెట్టి యేసుక్రీస్తు వెంబడించాడో, నీవు ఇంకా చేపలు పట్టేవాడు కాదు మనుషులు పట్టేవాడుగా నేను మారుస్తానని చెప్పి పాత చేప పట్టే వృత్తిని రద్దు చేసి మనుషులను పట్టే కొత్త వృత్తి దేవుడు ఇచ్చాడు పేతురుకి. కానీ ప్రియబిడ్డలారా, ఈ కొత్త వృత్తికి, యేసుక్రీస్తుతో ఉన్నటువంటి పరిచర్యకి, మనుషులను పట్టే పనికి నాకు హక్కు లేదు, నాకు అర్హత లేదు, యోగ్యత లేదు అని తనలో తాను కృంగిపోయి బాధపడినటువంటి పేతురు ప్రియబిడ్డలారా ఏం చేస్తున్నాడంటే, ఆయనతో పాటు ఇంకా 7 తీసుకొని పోయి చేపలు పట్టడానికి బయలుదేరుతూ ఉన్నాడు. చేపల్ని పట్టే పని వదిలిపెట్టి ఆయన మనుషుల్ని పట్టేవాడుగా 3 సంవత్సరాలు యేసుక్రీస్తుతో తిరిగి ఎప్పుడైతే విరిగిపోయాడో, గర్వం మొత్తం నాశనమైపోయిందో, అహంకారం వెళ్ళిపోయిందో, వెక్కి వెక్కి ఏడ్చాడో, యేసుక్రీస్తుని అరే
నేను నమ్మిన నా యేసుక్రీస్తుని నేను నిరాకరించానే అని ఆ బాధ తట్టుకోలేక ఆయన వెక్కి వెక్కి ఏడ్చి యేసుక్రీస్తుని ముఖం చూపించుకోవటానికి కూడా ధైర్యం లేక గలీలియా సరస్సు తీరమున పునరుత్థానమైన యేసుక్రీస్తు యోహాను సువార్త 21వ అధ్యాయములో ప్రత్యక్షమైనప్పుడు ప్రియబిడ్డలారా వాక్యం పలుకుతూ ఉంటుంది. పేతురు అక్కడ అద్భుతకరమైన ఒక చేపలు పట్టే సంఘటన దృక్సాక్షిగా కళ్ళారా చూసిన తర్వాత ఆయన యేసుక్రీస్తు అని, ఆయన ప్రభువే అని యేసుక్రీస్తు స్నేహితుడు శిష్యుడు చెప్పిన వెంటనే ఆయన నగ్న శరీరముతో దిగంబరుడుగై ఉన్నాడు కాబట్టి అంగీను లాగి ఆయన సముద్రంలో దూకి వెళ్ళిపోయిన వాక్యం పలుకుతూ ఉంది. తప్పు చేసే మనిషికి తల ఎత్తి నడవటానికి ముఖం ఉండదు. మోసం చేసేవాడికి ధైర్యం ఉండదు. సిగ్గుపోయిన తర్వాత, పరువు పోయిన తర్వాత, విరిగి నలిగిపోయిన తర్వాత ముఖం చూపించుకోలేడు. బిడ్డలారా 21వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన పడవ నుండి సముద్రములో దూకి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తుని ముఖం చూపించలేక. బిడ్డలారా గమనించండి, నేను మీ ముందు ఈ పేతురు గారి జీవితాన్ని నేను ఇప్పటి వరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నా ప్రశ్న ఒకటే ప్రియబిడ్డలారా, యేసుక్రీస్తుకు తెలవకుండా పేతురు గారి జీవితంలో ఏమైనా జరిగిందా? ఎన్నుకున్నాడు, మూలరాయిగా చేశాడు, ప్రధాన అర్చకుని దగ్గరికి వెళ్ళటానికి యోహాను వచ్చి తీసుకెళ్ళాడు, అనగా పర్పస్ఫుల్లీ కావాలని లోపల తీసుకెళ్ళాడు. అక్కడ ఆ పరిచారకురాలు స్త్రీ వలన బొంగాడు, ఏడ్చాడు, నలిగిపోయాడు. ఈ వృత్తి నాకు వద్దు, నీకు దండం పెడతాం యేసయ్యా, నాకు ఇది వద్దు, నేను ఈ పనికి యోగ్యుడిని కాదు, ఇది నా వల్ల కాదు అని చెప్పి ఏడ్చి ఏడ్చి వదిలిపెట్టే చేపలు పట్టడానికి ఆ వృత్తికి మళ్ళా వెళ్ళిపోయిన పేతురుని బిడ్డలారా యేసుక్రీస్తు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు. మీరు టైం ఉండ చదువుకోండి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో 1 నుంచి చివరి వరకు చదవండి. అక్కడ ఏముంది మీకు తెలుసు? ఆ పేతురుని ప్రేమతో దగ్గరికి పిలిచి ముమ్మార్లు బొంగిన పేతురుని ముమ్మార్లు మళ్ళా అడిగి, యోహాను పుత్రుడు సీమోను, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా? యోహాను పుత్రుడు సీమోను, నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని ముమ్మార్లు బొంగిన పేతురుని ముమ్మార్లు ప్రేమతో పలకరించి, ప్రేమతో అడిగి, ఆయనకు కలిగినటువంటి ఆ బ్రోకెన్నెస్, ఆ ఆంతర్య గాయం, ఆ సిగ్గు అన్నీ కూడా తొలగించి నిష్కళంకమైన ప్రేమతో ఆ పేతురుని హత్తుకున్నాడు యేసుక్రీస్తు. బిడ్డలారా ఇంకో కొత్త బాధ్యత ఇచ్చాడు, నా సంఘమును మేపము, నా గొర్రెలను మేపము. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, పేతురుకు ఈ ఏడవటం, ఈ విరిగి నలిగిపోవటము, ఇలా పడిపోవటము అవసరమై ఉంది అని యేసుక్రీస్తుకు తెలుసు. ఎందుకంటే బిడ్డలారా వాక్యం మనకు స్పష్టంగా తెలుస్తున్న ఒక విషయం ఏంటంటే, నీ దేవునికి తెలవకుండా నీ జీవితములో ఏది సంభవించదు. విశ్వాసం కోల్పోకుండా మాత్రమే యేసుక్రీస్తు పేతురు కోసం ప్రార్థించాడు. దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఏది లేదే. కానీ ఈయన విశ్వాసం మాత్రం పడిపోకుండా ఉండటానికి యేసుక్రీస్తు ప్రార్థన చేశాడు, కానీ వేరే దేనికోసం ప్రార్థన చేయలేదు. పేతురు పడిపోవాలని, ఏడవాలని, విరగొట్టబడాలని, నలిగిపోవాలని, మళ్ళా తిరిగి లేవాలని, సోదరుల విశ్వాసం బలపరచాలని యేసుక్రీస్తు ఉంది. కాబట్టి ఆయనని మొట్టమొదటిగా కథోలిక శ్రీ సభకి అధిపతిగా, మొట్టమొదటి పాపుగారులాగా యేసుక్రీస్తు అభిషేకించాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆ పేతురు మీకు తెలుసు, అపోస్తలుల 2వ అధ్యాయం 1-4 వరకు పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన పేతురు ఈ 11 మంది అపోస్తలులు లేచి నిలబడి యేసుక్రీస్తు మృతుల నుండి 3వ నాడు సజీవుడుగా లేచాడని మొట్టమొదట ప్రసంగం చెప్పటం వలన నీకు తెలుసు 3000 మంది ఆ రోజు
యేసుక్రీస్తుకు అనుచరులుగా మారారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఇది పేతురు జీవితములో యేసుక్రీస్తు అనుమతించినటువంటి సంఘటన. బయటవాడు కాదండి, తన ప్రియమైనటువంటి శిష్యుడు. అనుమతించలేదా? అనుమతించాడు. ఎందుకు అనుమతించాడు? ఆయన పడి లేచిన తర్వాత ఆయన సంఘాన్ని నడిపించాలి. దానికి కావాల్సిన శక్తి ఉండాలి, బలం ఉండాలి. ప్రియుల, ఒక సామెత ఉందండి, నిప్పులో పుట్టేది ఎండలో వాడిపోదంటారు. నిప్పులో పుట్టింది ఎండలో వాడిపోవదు, మాడిపోవదు. ఎందుకు తెలుసా? అది నిప్పులో పుట్టింది కాబట్టి వేదనలో, బాధలలో, ఇబ్బందిలో, కన్నీటిలో, సమస్యలలో, కఠినమైనటువంటి మార్గాలలో నడిచి అన్ని అనుభవాలు, ఎక్స్పీరియన్స్ కలిగిన వ్యక్తి రేపు ఇంకొక బాధ కానీ, ఇబ్బంది కానీ, సమస్యలు కానీ వస్తే బిడ్డలారా, అవి అన్నిటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళటానికి ధైర్యం, కాన్ఫిడెన్స్, శక్తి, సామర్థ్యం కలిగిన వాళ్ళుగా తయారవుతారు. అందుకే బిడ్డలారా, ఊర్లో, గ్రామాలలో మట్టిలో బొరలాడుతూ, ఆడుకుంటూ, అతి ఇతి అన్ని రకాల పనులు చేస్తూ పెరిగినటువంటి చిన్నపిల్లలు, వారికి జలుబు కానీ సాధారణమైనటువంటి రోగాలు ఏమీ రావే. ఎందుకంటే ప్రకృతితో ఆడుకుంటూ, పనులు చేస్తూ, మట్టితో ఆడుకుంటూ, ప్రియులారా, ఊళ్ళో, గ్రామములో, ఇంట్లో అన్ని రకాల పనులు చేస్తూ ఎండలో, వానలో కష్టపడి పైకి వచ్చినటువంటి బిడ్డలి జీవితం ప్రియులారా స్ట్రాంగ్గా ఉంటుంది, కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఊరికే విపరీతమైన పరిస్థితి వస్తే పడిపోయే వాళ్ళు కాదు. ఎందుకు? కష్టపడ్డారు, నేర్చుకున్నారు, నిలబడ్డారు, పైకొచ్చారు కాబట్టి. కానీ ఈ రోజుల బిడ్డలారా, ఈ సిటీలో, టౌన్లో ఉన్నటువంటి, ఈ ఫ్లాట్లో, ఇటువంటి విల్లాసులో ఉన్నటువంటి చిన్నపిల్లల, స్కూల్లో కొలదిపోతున్న బిడ్డల పరిస్థితి ఏంటి? బ్రోయిలర్ చికెన్ లాగా ఉంటుంది. ఈ కోర్ల ఫాములో ఈ ఫీడ్ అంతా ఇచ్చి, ఇంజక్షన్ ఇచ్చి, కావలసిన అన్ని ఏర్పాటు చేసి తయారు చేస్తే చూడటానికి బాగుంది. కానీ ప్రియులారా, వారు నిలబడలేరు. ఒక్క పరీక్ష ఫెయిల్ అయిపోతే, ఒక చిన్న జలుబు చేస్తే, చిన్న జ్వరం వస్తే, ఒక వర్షం వస్తే, వాన వస్తే, ప్రియులారా, అమ్మ కానీ నాన్న కానీ తప్పు చేస్తే వాళ్ళని కొట్టినా, తిట్టినా వెంటనే ఇంకా నిలబడలేరు. ఆత్మహత్య చేయటానికి ప్రయత్నం చేయటము, విషం తాగటము, పారిపోవటము, బిల్డింగ్ పని కిందకి దూకటము. ప్రియులారా, ఎందుకండి? వేదన ఏంటో, బాధలేంటో, కష్టాలేంటో, సమస్యలేంటో, ఇబ్బందులేంటో తెలియదు. కఠినమైనటువంటి పరిస్థితిలో పెరగలేదు. ఈ కోర్ల ఫామ్లో ఉన్నటువంటి కోడిలాగా, చికెన్ లాగా అలాగ తిని పెరిగారు తప్ప ప్రియులారా, శరీరానికి, మనస్సుకి, ఆత్మకి కావలసినటువంటి అనుభవం లేదు. అందువల్ల కరోనా మహమ్మారి మాత్రం కాదండి బిడ్డలారా, ఇటువంటి ఎన్నో సంఘటనలు మానవ జీవితములు వస్తాయి, ఉంటాయి, పోతానే ఉంటాయి. నీవు ఎదుర్కొంటావు, ఎదుర్కోవలసి వస్తుంది. అందువల్ల జీవితములో బాధలు, ఇబ్బందులు, కష్టాలు, ప్రియులారా, ఒక ఉద్యోగం పోతే ఇంకొకటి వస్తుంది. ఏంటి? నీవు పుట్టకతోనే కోట్ల ఆశతో పుట్టావా? ప్రియులారా, కష్టపడి సంపాదించినటువంటి ఆస్తి ఒకవేళ ఏమైనా కారణం వలన పోగొట్టుకున్నా, పోయినా సరే, అది మళ్ళా తిరిగి సంపాదించటానికి, ఏ పరిస్థితిని ఎదుర్కొని ముందుకు వెళ్ళటానికి దేవుడు మనిషికి పుట్టుకతోనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఆ శక్తి, ధైర్యం, కాన్ఫిడెన్స్ ఇచ్చి ఉన్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఇన్ఫినిట్ కెపాసిటీ మనిషి నీకుంది. ఇన్ఫినిట్ కెపాసిటీ. నీ కెపాసిటీ ఏంటో నీ ఎవరు కూడా కొలచలేరు. నీ కెపాసిటీ ఎవరు ఆపలేరు. ఈ కరోనా మహమ్మారి ఏం నేర్పిస్తుందో ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నీకు ఉద్యోగం పోయినా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, రకరకాల సమస్యలు వచ్చినా, టెన్షన్ పడి నిద్ర లేకపోయినా, నీ పిల్లల విషయం గురించి భవిష్యత్తుని ఆలోచించి నీ ఏడుస్తూ ఉన్నా, ఇవి అన్ని అనుభవాలు నిన్ను బలపరుస్తూ ఉంది. నిన్ను భవిష్యత్తులో నువ్వు ఎదుర్కోబోయే పెద్ద పెద్ద సమస్యల కోసం సిద్ధం చేస్తూ ఉంది. ఇవి అన్నిటి వెనక
నిన్ను గురించి నీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది అని ఆలోచించుకో. నీ దేవునికి తెలవకుండా నీ తల వెంట్రుకల్లో ఒక్కటి కూడా ఊడి కింద పడదని వాక్యం పలుకుతూ ఉంటే, నీ హృదయ కోరికలు కూడా నీ దేవుడు ఎరిగి ఉన్నాడని వాక్యం పలుకుతూ ఉంటే, ప్రియ సహోదరి ప్రియ సహోదరులారా, నిన్ను గురించి దేవునికి ఉన్నటువంటి ఆ జ్ఞానం తెలివి ఎంత అగాధమైనదో, ఎంత ఉన్నతమైనదో, ఎంత విశాలమైనదో అని తెలుసా నీకు? కీర్తన 139 అధ్యాయం 1 నుంచి 10 వరకు చదవండి. నీవు కూర్చున్నా, నీవు లేచినా, నీవు నడిచినా, నీవు ఎక్కడ పోయి పరండి ఉన్నా దేవుని నేత్రములు నీ మీద ఉంది అని తెలుసా? సూర్యుడి కంటే 10,000 రెట్లు కాంతివంత నేత్రముతో దేవుడి పై ఆకాశం నుండి మానవులందరూ చూస్తూ ఉన్నారని వాక్యం పలుకుతూ ఉండే బిడ్డలారా, ఆ దేవునికి తెలవకుండా నీ జీవితములో కరోనా కాదు, ఆర్థిక ఇబ్బందులు కాదు, రోగములు కాదు, ఇవి ఏది కూడా జరగదు, రాదు. ప్రియబిడ్డలారా, అందువలన పేతురు జీవితములో యేసుక్రీస్తు ఏం చేశాడో అని అది చేసినప్పుడు, జరిగినప్పుడు పేతురుకు అర్థం కాలేదు. చూసుకున్నామా యోహాను సువార్త 13వ అధ్యాయంలో 7వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం 7వ వచనములో యేసుక్రీస్తు 12 మంది అపోస్తల పాదములు కడిగినప్పుడు పేతురు యేసుక్రీస్తుని ఆపాడు. నువ్వు నా పాదములు కడగవద్దు. ప్రియబిడ్డలారా, అప్పుడు యేసుక్రీస్తు పలికిన ఒక మాట ఉంది, విందామా? 7వ వచనములో, నేను చేయుచున్నది ఇప్పుడు నీవు గ్రహింపలేవు, ఇక మీదట తెలుసుకుంటావు అని యేసు పలికెను. ఎంత చక్కగా చెప్తున్నాడండి యేసుక్రీస్తు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానో నీకు తెలియదు, ఇప్పుడు నీకు ఏం జరుగుతుందో నీకు తెలియదు. అరే, మానవ బుద్ధితో నువ్వు అనుకోవచ్చు, అరే నాకెందుకు ఈ కరోనా రావాలి, ఇప్పుడు ఎందుకు నాకు ఇప్పుడు ఈ ఆర్థిక ఇబ్బంది రావాలి, ఎందుకు ఇప్పుడు నా ఉద్యోగం పోగొట్టుకోవాలి, ఈ ఉద్యోగం ఎందుకు పోయింది, ఎందుకు నా పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా 1 సంవత్సరం ఆగిపోయింది, ఎందుకు నా పాపకి వివాహం జరగలేదు. ఎంతోమంది వివాహము, ఎంగేజ్మెంట్, పెళ్ళి అన్ని ప్లాన్ చేసుకొని ధూమ్ ధామ్ పెద్దగా చేయాలని వెయిట్ చేస్తూ ఉండగా కరోనా అన్నిటినీ ఆపేసింది. ప్రియబిడ్డలారా, నువ్వు అనుకోవచ్చు, నా కొడుకు పెళ్ళి ఎందుకు ఆగిపోయింది, నా కూతురు పెళ్ళి ఎందుకు ఆగిపోయింది, నా బిజినెస్ వ్యాపారం ఎందుకు మూతపడ్డది, నా బస్సులు, నా కార్లు, నా టాక్సీలు ఇవి అన్నీ ఎందుకు 5 నెలలుగా నా ఇంట్లో ఆగిపోయాయి. ఇది ఇప్పుడు నీవు తెలుసుకోలేవు. ఇది బెన్నిఫార మాట కాదు, యేసుక్రీస్తు పలికిన మాట. ఇది ఇప్పుడు ఎందుకు జరుగుతుందో నీకు తెలవదు. ఎందుకు? మానవుడా, నీకున్న బుద్ధి ఇంతే, నాకున్న బుద్ధి సరిపోదు, నీకున్న చదువు జ్ఞానం సరిపోదు. దేనికి? దేవుడు చేస్తున్న కార్యములన్నీ అర్థం చేసుకోవటానికి నీకు బుద్ధి లేదు, నాకు తెలివి లేదు. ఇది నీవు వినయముతో, వినమ్రతతో అర్థం చేసుకో. నీవు దేవుడవై ఉంటే, ఆ దైవ జ్ఞానం నీకుండి ఉంటే తెలుస్తుంది, ఈ కరోనా ఇప్పుడు ఎందుకు వచ్చింది, ఇవి అన్నీ ఎందుకు జరిగాయో నీకు తెలుస్తుంది. కానీ నీవు దేవుడు కాదు, కేవలం ఒక మనిషి కాబట్టి, మానవుడు కాబట్టి నీకు ఇప్పుడు తెలవదు. కానీ ప్రభువే చెప్పాడు, భవిష్యత్తులో, రాబోయే రోజులలో, రాబోయే దినాలలో నీకు ఇవి అన్నీ తెలుస్తుంది అని యేసుక్రీస్తు పలికాడు. ఇదే మాట బిడ్డలారా, ఈ వాక్యం ఏంటో మీకు కూడా చెప్పాలనుకుంటున్నాం. నీకు ఇప్పుడు తెలవదు, కానీ దాని వెనక్క దేవునికి ఒక ప్రణాళిక ఉంది అని తెలుసుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డలారా, బైబిల్లో శ్రేష్టమైనటువంటి ఇంకొక క్యారెక్టర్ మోషే, ఇంగ్లీష్లో మోసెస్ అంటారు. అంటేగా నూతన నిబంధనలో చాలా
శ్రేష్టమైన ఒక వ్యక్తి పేతురు. ఇప్పుడు మనం విన్నాం. రెండవదిగా పాత నిబంధనలో చాలా చాలా శ్రేష్టమైన ఒక వ్యక్తి మోషే. అతను విరిగిపోలేదా, నలిగిపోలేదా, ఏడవలేదా, ప్రాణం రక్షార్థం పారిపోలేదా, ఒంటరిగా తిరగలేదా, ఆకలితో మలమలాడి ఆడిపోలేదా, సిగ్గుపడలేదా, కష్టపడలేదా? ప్రియలారా, ప్రవక్తలందరిలో మోషే చాలా చాలా శ్రేష్టమైన వ్యక్తి. అందుకే మీకు తెలుసు, తాబోర్ కొండపై యేసుకు దివ్య రూపధారణ సమయంలో కూడా అక్కడ మోషే ప్రత్యక్షమయ్యాడు. 6,03,550 మందిని ఐగుప్తు నుండి తేను పాలు ప్రవహిస్తున్న కానాన్ దేశాన్ని నడిపించడానికి దేవుడు గొప్ప ఒక నాయకుడుగా ఎన్నుకున్నవాడే మోషే. ప్రియలారా, ఈ మోషే 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 అంటే మీరేమనుకుంటారు? ఆయన నత్తివాడు, ఆయనకి మాటలు రావు, ఇటువంటి అన్నీ ప్రియలారా అనుకుంటాం. తీసుకుంటాం మా నిర్గమకాండం 4వ అధ్యాయంలో చూసుకున్న 10వ వచనం. అక్కడ మోషేని మనం బైబిల్లో మొట్టమొదటి అక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు. మండుచున్న ముళ్ళ పొదల్లో మాట్లాడుతున్న దేవునితో మోషే సంభాషిస్తూ ఉన్నాడు. అప్పుడు మోషే అంటున్న ఒక మాట ఉంటుంది ప్రియులరా, 4వ అధ్యాయం 10వ వచనం. అంతటా మోషే యావేతో, ప్రభు, నీవు ఈ దాసునితో మాట్లాడుటకు ముందు గాని తరువాత గాని ఏనాడును నేను నా జీవితములో మాట నేర్పరని కాను. బండ నాలుక వలన తడుకొనుచు మాట్లాడువాడును అనెను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందరూ ఏమనుకుంటున్నారంటే మోషేకి బంటనాలుగా ఉన్నందువలన, నత్తివాడు కాబట్టి సులువుగా మంచిగా ఆయన మాట్లాడలేడు అని అనుకుంటారు మీరు. ప్రియలారా, కానీ మోషే అలాంటి వాడు కాదు. బైబిల్ లోతుగా చదివితే మీకు మోషే జీవితము అర్థమవుతుంది బిడ్డలారా. మోషే జీవితాన్ని 3 భాగాలుగా మనము చేసుకోవచ్చు. 40-40-40. మొట్టమొదట 40 సంవత్సరాలు మోషే ఎక్కడ ఉన్నాడండి? మోషే ఫేరో రాజభవనములో ఫేరో కుమారుడుగా అన్ని విధమైన ఐశ్వర్యాలతో, తెలివితేటలతో, చదువుతో, అన్ని విధమైనటువంటి కీర్తి, శ్రేష్టమైన పేరు ప్రతిష్టలతో మోషే ఒక రాజకుమారుడుగా రాజభవనములో ఎటువంటి లోటు లేకుండా సమృద్ధిలో పెరిగాడు, ప్రాస్పరిటీలో పెరిగాడు మోషే. ఇది ఒకటి. మోషే సెకండ్ లైఫ్, రెండో భాగం ఎక్కడ ఉందండి బిడ్డలారా? ఫేరో రాజభవనం నుండి, ఈజిప్తు నుండి వెలివేయబడినటువంటి మోషే, బయటకి తోసివేయబడినటువంటి ఒక మోషే, శిక్షకి గురి అయి వెళ్ళిపోయిన ఒక మోషే. ఏంటి? 40 సంవత్సరాలు ఎడారిలో మేకలను మేపి ఆ ఇసుకలో ఎండలో కష్టపడి 40 సంవత్సరాలు తన జీవితం గడిపిన మోషే. మోషేకి వివాహం అక్కడ జరిగింది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, 40 సంవత్సరాల కష్టాలు, వేదనలు, బాధలు, ఇబ్బందులు, కన్నీరు, అంత ఘోరమైన పరిస్థితిలో 40 సంవత్సరాలు మోషే తన జీవితం గడిపాడే. తర్వాత వస్తుంది మోషే థర్డ్ ఫేజ్ ఆఫ్ లైఫ్, 3వ స్టేజ్ లైఫ్. అదేంటంటే మిదియానులో మండుతున్న ముళ్ళ పొదల నుండి దేవుడు మోషేతో మాట్లాడి, దేవుడు మోషేని అభిషేకించి ఐగుప్తునకు పంపించి ఎత్తిపట్టిన బలమైన హస్తముతో మోషే 10 తెగుళ్ళు అక్కడ ప్రవర్తించి బలాఢ్యులైనటువంటి బలమైనటువంటి ఫేరో హస్తముల నుండి
ఇజ్రాయేల్ ప్రజలని బానిసల్ని విడిపించి 40 సంవత్సరాలు ఎడారిలో నడిపించి చివరికి తేను పాలు ప్రవహిస్తున్న కానాన్ దేశానికి వారిని వారసులుగా చేసినటువంటి ఒక మోషే. బిడ్డలారా, మోషే మొదటి 40 సంవత్సరాలలో ఆయన జీవించిన జీవితం గురించి ఒక్క సెంటెన్స్ బైబిల్లో మనం చదువుతూ ఉన్నాం. ఓకే, అపోస్తలుల చర్యలో 7వ అధ్యాయము చదువుదాం. 22వ వచనం. అతడు ఐగుప్తు దేశపు శాస్త్రములన్నీ నేర్చుకుని. బిడ్డలారా, ఐగుప్తు దేశపు శాస్త్రములన్నీ నేర్చుకున్నాడు మోషే. నంబర్ 1, మాటలలోను చేతలలోను ఆరితేరి గట్టిగుడయ్యను వాక్యం పలుకుతుంది. ప్రియములారా, ఇక్కడ 4 కార్యాలు ఉన్నాయి మోషే గురించి. ఐగుప్తు దేశ శాస్త్రములన్నీ నేర్చుకున్నాడు, మాటలలో క్రియలలో ఆరితేరి ఆయన గట్టిగుడయ్యను వాక్యం పలుకుతుంది అనగా ఆయనకి అన్ని తెలుసు. అందుకే ఫేరో రాజభవనములో ఒక రాజకుమారుడుగా మోషే పెరిగాడు. ప్రియ సహోదరులారా, అనగా మోషేని ఆలోచిస్తే మోషేకి జ్ఞానం ఉంటుంది, ఆయనకి శక్తి ఉంటుంది, పవర్ ఉంటుంది. ఒక్క కొట్టుడు కొడితే బిడ్డలారా ఒక ఐగుప్తుడు చచ్చిపోయాడు. ఒక్కసారి ఐగుప్తుని కొడితే వాడు చచ్చిపోయాడు. ఆ మోషే ఆ శవాన్ని ఐగుప్తుని ఇసుకలో పాతిపెట్టాడు. మోషే బిడ్డలారా, మీకు తెలుసు ఐగుప్తులో పిరమిడ్స్ ఉన్నాయి. పిరమిడ్స్ దేవుని కృప వలన ఆ పిరమిడ్స్ దగ్గరికి వెళ్ళటానికి, పిరమిడ్ని పట్టుకోవటానికి, పిరమిడ్ ఎక్కటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. బిడ్డలారా, ఆ మోషే నిర్మించిన పిరమిడ్స్ ఇప్పుడు కూడా 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్లో ఒకటిగా నిలబడుతూ ఉంటుంది. ప్రపంచ మహాద్భుతాలలో ఒకటే పిరమిడ్. ఎవరు కట్టించారండి బిడ్డలారా? మోషే కట్టించినటువంటి పిరమిడ్స్ అక్కడ ఉన్నాయి. బైబిల్లో చదువుతున్న ప్రియ సహోదరులారా, నా ప్రశ్న ఒకటే, ఇవి అన్నీ జరిగిన మోషే ఎందుకన్నాడండి దేవుడి ముందు, నేను బండ నాలుగుతో ఉన్నాను కాబట్టి నేను మాట్లాడలేను, నేను నత్తివాడినగా ఉన్నాను, నాకు చేత కదని ఎందుకు అబద్ధం ఆడుతున్నాడు బిడ్డలారా? ఎందుకంటే మోషే విరిగి నలిగిపోయాడు. మీకు తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత అధికారుల దగ్గర ఏముండో కర్ర ఉంటుంది కదండి. పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐ కానీ, డీజీపీ కానీ, ప్రియులారా ఐజీ కానీ, ఇటువంటి పెద్ద పెద్ద అధికారుల దగ్గర ఒక కర్ర ఉంటుంది. ఈ కర్ర ఏం చూపిస్తుంది ప్రియులారా? ఈ కర్ర కొట్టడానికి కాదు సార్, వాళ్ళ అధికారానికి సూచన బిడ్డలారా. కర్ర, ఈ బ్యాటన్ వారికి ఉన్న అధికారానికి సూచన ఒక కర్ర. ప్రియ సహోదరులారా, మీకు తెలుసు రాజులు, అధికారులు అధికారం చెలాయిస్తూ పరిపాలన చేస్తూ ఉండగా ఆ కర్ర పట్టుకొని వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు, ఒఫీషియల్ వర్క్స్ చేస్తూ ఉంటారు. ప్రియబిడ్డలారా గమనించండి, మోషే ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోయాడంటే, ఎక్కడి నుంచి ఎక్కడికి మోషే దేవుడు పడగొట్టాడంటే, ఎంతగా మోషే నలిగిపోయాడంటే, ఒకప్పుడు ప్రియబిడ్డలారా ఐగుప్తు దేశములో ఫేరో రాజు తర్వాత రాజ్యాధికారము కలిగినటువంటి మోషే, అంటే మోషే పైన ఐగుప్తులో ఒక్కడే ఉన్నాడు, ఫేరో రాజు మాత్రమే. ఇప్పుడు అమెరికా దేశం ఎంతగా పేరు ప్రఖ్యాతి కలిగినటువంటి అన్ని విధాలుగా అంత ఒక దేశముగా తయారైందంటే, నంబర్ 1 ఇన్ ద వరల్డ్ అమెరికా. ప్రియబిడ్డలారా, ప్రాచీన కాలములో ఐగుప్తు దేశము అమెరికా లాంటి సంపన్న ఒక దేశం. ఆ దేశానికి రాజకుమారుడుగా అధికారపు కర్ర పట్టుకున్న మోషే ఒకప్పుడు. కానీ ఆ 40 సంవత్సరాలు ఆ తీయని అనుభవాలు కలిగినటువంటి అధికారముతో ఉన్నటువంటి 40 సంవత్సరాల తర్వాత మోషే ఒక ఖైదీలాగా, ఒక బానిసుడిలాగా ఎడారికి తోసివేయబడినప్పుడు ప్రియబిడ్డలారా, ఆయనకి రామ్షేస్ II ఇచ్చిన కర్ర ఏం తెలుసా? మేకలను మేపే ఒక సాధారణ ఒక చెట్టు కర్ర.
ప్రియబిడ్డలారా, ఒక్కసారి ఆలోచించుకోండి. ఐగుప్తు దేశీయునికి మేకలు మేపటం ఎంత హీనమైన పని అంటే, యూదులకి పందిని మేపటం ఎంత హీనమైన పని అంటే, ప్రియబిడ్డలారా, అది చాలా చాలా ఘోరమైనది. ఒక ముస్లిం సహోదరుడు కానీ సహోదరి కానీ పందిని ఎలా అసహించుకుంటారో, చచ్చినా కూడా వారి పంది మాంసం ముట్టుకోరు, చచ్చినా కూడా పందితో పని చేయరు, చచ్చినా కూడా పంది సంబంధమైన ఏది చేయరు. ప్రియబిడ్డలారా, అది వారికి ఆరాం అంటారు, చెయ్యకూడని పని. అలాగే మోషే ఐగుప్తీయుడుగా ఉండి అంత ఉన్నతమైనటువంటి స్థాయి నుంచి కిందకి పడిపోయాడు. ప్రియబిడ్డలారా, మేకలను పోషించే పరిస్థితికి మోషే పడిపోయాడు. తండ్రి ఇంటి నుండి దుడుకువాడు చిన్న కుమారుడు ఆస్తి అన్నిటిని మంట కలిపి వెళ్ళిపోయి చివరికి పందిని మేపే పొట్టుతో పొట్టకూడు సంపాదించటానికి ప్రయత్నించాడు. అది కూడా వాడికి కరువాయను అని వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఒక విషయం గమనించండి. అంత ఘోరమైన పరిస్థితికి పడిపోయే మోషే, తిండికి తిండి లేక, త్రాగటానికి ఒక చుక్క నీళ్లు లేక, ప్రియులారా, ఆ ఎడారిలో పిచ్చివాడుగా తిరిగి 40 సంవత్సరాలు కష్టపడ్డాడు మోషే. నా ప్రశ్న ఒకటే, ఎందుకు దేవుడు మోషేని ఇంత ఉన్నత స్థితి నుండి హీనమైనటువంటి పరిస్థితికి పడిపోవటానికి అనుమతించాడు? అది దేవుని ప్రణాళికలో అవసరమై ఉంది కాబట్టి. ఆ 40 సంవత్సరాల బిడ్డలారా, మోషే కలిగినటువంటి అనుభవాలు, ఆ ఎక్స్పీరియన్స్ అన్నిటినీ మోషేని గట్టివాడుగా తయారు చేశాడు, గట్టిగుడుగా మార్చాడు మోషేని. సాధారణంగా పట్టుకున్న ఆ కర్రతో ప్రపంచములో ఎప్పుడు ఎన్నడూ ఎవరు కూడా కని విని ఎరగనటువంటి ఆశ్చర్య గొప్ప అద్భుత కార్యాలు చేసేవాడుగా మోషేను దేవుడు లేవనెత్తలేదా? పడిపోయిన పరితాపకరమైన స్థితి నుండి బిడ్డలారా దేవుడు మోషేను లేపాడు. ప్రపంచము ఎన్నడూ ఎప్పుడును కని విని ఎరగనటువంటి అతి పెద్ద నేతగా, ఒక లీడర్గా, నాయకుడుగా మోషేను దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియలారా, ఈ అనుభవాలతో పాత నిబంధనలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ప్రవక్త మోషే, నూతన నిబంధనలో ఉన్నటువంటి అతి గొప్ప దేవుని సేవకుడైనటువంటి పేతురు, ఇద్దరి సంఘటన నేను మీతో పంచుకున్నాను. ప్రియలారా, నేను ఈరోజు ఈ టీవీ స్క్రీన్లో ఆన్లైన్లో మీతో వాక్యం పంచుతూ ఉన్నానంటే, వాక్యం బోధిస్తున్నానంటే, ప్రియలారా, నా జీవితంలో ఆకాశము నుండి నక్షత్రంలాగా కిందకి దించబడిన ఒక వ్యక్తి కాదు. ప్రియలారా, అందరిలాగా ఒక కుటుంబంలో పుట్టి పెరిగి అన్ని విధాలుగా బాధలు, వేదనలు, సమస్యలు, అన్నిటికి గురి అయి దేవునిచే ఎన్నుకొనబడి అభిషిక్తుడై, ప్రియలారా, ఈరోజు ఈ హైదరాబాద్ డివైన్ మెర్సీ సెంటర్లో నేను ఈ పరిచయం నిర్వహిస్తూ ఉన్నానంటే, ప్రియలారా, నా జీవితంలో ఎన్నో రకరకాల సంఘటనలు జరిగాయి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మీకు తెలుసు, యూట్యూబ్లో నన్ను మలచిన దేవా అనేటువంటి 2 యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి. ప్రియలారా, బెన్నిఫార్ ఎక్కడి నుంచి వచ్చాడు, బెన్నిఫార్ జీవితంలో జరిగిన సంఘటన ఏంటండి? ప్రియలారా, ఆత్మహత్య చేసుకోవటానికి ట్రైన్ ముందు దూకటానికి పోయేవాడిని నేను. ఇప్పుడు టీవీలో చూస్తూ ఉంటే మీరు అనుకుంటారా, ఇక నాకు చావు తప్ప వేరే మార్గం లేదు, చచ్చిపోవటం మంచిది, ఇక బతకటం వేస్ట్, అన్నీ అయిపోయాయని. ప్రియలారా, చచ్చిపోవటానికి, ఆత్మహత్య చేసుకోవటానికి ట్రైన్ ముందు దూకటానికి వెళ్ళిపోయి రైల్వే ప్లాట్ఫామ్ దగ్గర నిలబడినటువంటి వాడిని ఈ బెన్నిఫార్. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మృత్యు ద్వారము నుండి
ఏ ట్రైన్ ముందైతే దూకాలని నిర్ణయం తీసుకొని ట్రైన్ రావాలని వెయిట్ చేస్తూ ఉన్నానో ఆ మృత్యు ద్వారము నుండి నా దేవుడు నన్ను చేయబట్టి పైకి లేపాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, విరిగిపోయాను, నలిగిపోయాను, ఏడ్చాను, బాధపడ్డాను, అన్ని పోగొట్టుకున్నాను. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అలా విరగకొట్టబడకపోతే, అలా నలిగిపోకపోతే, బాధలేంటో, వేదనలేంటో, కన్నీటేంటో, కష్టాలేంటో, సమస్యలేంటో ప్రియబిడ్డలారా ఇది తెలవకపోతే నిన్ను దేవుడు వాడుకోలేడు. నువ్వేమనుకుంటావు? ఇది నా జ్ఞానం, ఇది నా బుద్ధి, ఇది నా తెలివితేటలు, ఇది నా తలాంతులు, ఇది నేను సంపాదించినవియే, ఇవి అన్ని నాదే అని ఎప్పుడు నువ్వు అనుకుంటే ప్రియబిడ్డలారా ఆ రోజు గమనించండి, గర్వం, అహంకారం నీలో తల ఎత్తి అహంకారం వాక్యం పలుకుతూ ఉంటుంది. వినాశనానికి ముందు గర్వం నడుచుని వాక్యం పలుకుతూ ఉంటుంది. ప్రియబిడ్డలారా, ఒకవేళ నీ ఉద్యోగం మీద కానీ, డబ్బు మీద కానీ, ఆరోగ్యం మీద కానీ, ప్రాపంచమైన అన్ని శరీర సంపదల మీద కానీ ఏదైతే నీవు నాకు ఉంది అనుకున్నావో ప్రియబిడ్డలారా, ఎందుకు కరోనా వచ్చిందో, ఎందుకు అన్ని పోయాయో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం వాస్తవం ప్రియబిడ్డలారా, అదేంటంటే దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలంటే, దేవుడు ఒక వ్యక్తిని తన పరిచర్యలో భాగస్థులుగా నడిపించాలంటే ఆ వ్యక్తిని ఆ పని చేయటానికి తయారు చేస్తాడు. కుమ్మరి చేతిలో మట్టి అనేటువంటి ఒక మంచి ఉదాహరణ బిడ్డలారా యెరెమీయా ప్రవక్త గ్రంథంలో ఉంటుంది. అలాగే ఆ మట్టిని ఆయన తొక్కి తొక్కి ఆయన మోల్డ్ చేసి రూపకల్పన చేసి ఆయన ఒక కొండ రూపం చేస్తూ ఉండగా ఒకవేళ సరిగా రాకపోతే మళ్ళా దాన్ని ఇరగకొట్టి పగలకొట్టి ఇంకొక రూపములో ఆయన తయారు చేస్తాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అందువలన యేసు పేతురుతో పలికినట్లుగా గమనించండి, ఇది ఎందుకు ఇప్పుడు జరుగుతూ ఉందో ఒకవేళ నీకు తెలవదు, నాకు తెలవకపోవచ్చు. కానీ దీని వెనక ఒక దేవుని ప్రణాళిక ఉంది. కాబట్టి ఆ ప్రణాళికపై నమ్మకం ఉంటే, ప్రణాళికపై విశ్వాసం ఉండే ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నీవు మానవుల ముందు, మనుషుల ముందు ఒకవేళ ఒకప్పుడు విరిగి నలిగిపోయినప్పుడు జీరో అయిపోయి ఉండవచ్చు, తలదించి ఉండవచ్చు, భిక్షం అడిగే పరిస్థితిలో నీ వెళ్ళిపోయి ఉండవచ్చు. ఇక ఎలా బ్రతకాలో నా వల్ల కాదు అని మీ అనుకుని ఉండవచ్చు. చావు తప్ప నా ముందు వేరగా మార్గం లేదు నీ మీద అనుకుంటూ ఉండవచ్చు. ఎందుకంటే కరోనా నీకు మాత్రం కాదండి, లోకవ్యాప్తంగా ఉన్నటువంటి భారతదేశంలో ఉన్న 150 కోట్ల మంది మీద ప్రభావం రాలేదా? లోకవ్యాప్తంగా అందరూ కరోనాతో ఇప్పుడు పోరాడుతూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, అందరి మీద వచ్చి పడినటువంటి ఈ పరీక్ష, ఈ టెస్ట్ నిన్ను విరగగొట్టి ఉండవచ్చు, నలగగొట్టి ఉండవచ్చు, ఏమి లేని వాడుగా చేసి ఉండవచ్చు. నువ్వు ఏడుస్తూ ఉన్నారేమో, బాధపడుతూ ఉన్నారేమో, ఆత్మహత్య గురించి ఆలోచిస్తూ ఉన్నారేమో. ఒక్కసారి ఆలోచించుక ప్రియబిడ్డలారా, నీ దేవునికి తెలవకుండా ఏది జరగదు. ఆయనకి ఒక ప్రణాళిక ఉంటుంది. అందువలన ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఆ దేవుని మీద విశ్వాసం కలిగి ఉండమనే ఈ వాక్య పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రేరణ కలిగిస్తూ ఉన్నాడు. నిన్ను నలగగొట్టే దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఇప్పుడు తల దించుకున్న నిన్ను దేవుడు తల ఎత్తి నడిచేవాడుగా మారుస్తాడు. ఇప్పుడు చచ్చిపోని ఆలోచిస్తున్న నిన్ను దేవుడు గట్టివాడుగా నిలబెడతాడు. ఇప్పుడు ఓడిపోయే నిన్ను విజయం సాధించేవాడుగా తయారు చేస్తాడు. అది భవిష్యత్తులో జరగబోతూ ఉన్నప్పుడు ప్రియులారా మీకు తెలుసు, అప్పుడు నేను కూడా తెలుసుకుంటాను. ఎందుకంటే మనకి భవిష్యత్తులో ఈ రోజు వరకు ఏం జరిగిందో అందు మాత్రం మీకు తెలుసు బిడ్డలారా. మరుక్షణం ఏం జరగబోతుందో నీకు తెలియదు.
దీని వెనక్క ఉన్న ప్రణాళిక మీకు తెలవద్దు ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. గమనించండి, కోడిని పెంచటానికి పట్టుకున్నా కూడా కోడి అరుస్తాయి, చంపటానికి పట్టుకున్నా కూడా కోడి అరుస్తుంది. ప్రియులారా, కోడికి తెలవదు చంపటానికి పట్టుకున్నాడా పెంచటానికి పట్టుకున్నాడా, కోడికి తెలవదు. ప్రియులారా, మానవ బుద్ధి అంతే, మానవ బుద్ధి అంతే. అందువలన ఆ భగవంతుని బలమైన హస్తం కింద వినయముతో వినమ్రతతో మనం ఉందాం. యుక్త సమయములో, అనుకూల సమయములో ఆయన నిన్ను లేవనెత్తాడు అని వాక్యం పలుకుతుంది. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను ఇక్కడ ఈ వాక్య పరిచయం ముగిస్తూ ఉన్నాను బిడ్డలారా. ఎందుకంటే నేను ఆల్రెడీ నీకు 2 శ్రేష్టమైన వ్యక్తిత్వాన్ని మీ ముందు తీసుకొచ్చాను. దేవుడు వారి తన సేవలో గొప్పగా వాడుకున్నటువంటి ఈ గొప్ప గొప్ప వ్యక్తులే అలా నలిగిపోయారంటే బిడ్డలారా, నీవు నేను ఎంత మాత్రమండి నిరీక్షణ కలిగి ఉంటాం జీవితములో, విశ్వాసం కలిగి ఉంటాం జీవితములో, అన్నీ దాటుకుండా ముందుకు వెళ్ళే కెపాసిటీని దేవునికి ఇస్తాడు. ఈ ధ్యాన వడకం ముఖ్యంగా పరిస్థితుల్లో మాట్లాడే దేవుడు అని నడిపించడానికి ఆత్మ ప్రేరణ. ఎందుకంటే బిడ్డలారా, నీలాగా నాలాగా ఉన్నటువంటి వేలాది మందితో దేవుడు మాట్లాడాలి. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధాత్మదేవా, నీకే స్తోత్రం, స్తుతి, ఆరాధన. పేతురుని నలగగొట్టి, మోషేను నలగగొట్టి గొప్ప సేవకుడుగా లేవనెత్తినటువంటి ప్రభువా, నేను చేయించినది ఏమిటో నీకిప్పుడు అర్థం కాదు, కానీ తర్వాత తెలుసుకుంటావని పేతురుతో మాట్లాడిన ప్రభువా, వేలాది మంది ఈ వాక్యం ఆన్లైన్లో వింటూ ఉండగా ఈ బిడ్డల జీవితంలో జరిగిన అన్ని రకాల నలగగొట్టబడినటువంటి సంఘటనలు, విరిగిపోయినటువంటి అనుభవాలు, ఏమీ లేనివాడుగా తలదించుకున్నటువంటి సమయములు అన్నిటినీ ప్రభువా ఇదిగో నీ బంగారు చేతికి సమర్పిస్తున్నాం. నా దేవునికి తెలవకుండా నాకు ఏది జరగదని, నేను విరిగినా నలిగినా ఏడ్చినా అన్ని పోగొట్టుకున్నా దాని వెనక్క దేవునికి ఒక ప్రణాళిక ఉంది అని, నన్ను ప్రేమించే దేవుడవని, నన్ను చేయవిడిచేవాడు కాదు అని ఆ గొప్ప విశ్వాసం ఈ బిడ్డకు దయచేయండి ప్రభువా. పేతురు కోసం ప్రార్థించినట్లు నీ విశ్వాసం పోకుండా నీకోసం నేను ప్రార్థించి తిని అని పలికి పేతురు కోసం ప్రార్థించిన యేసయ్య, ఈ వాక్యం వెంట నీ బిడ్డలందరి కోసం ప్రార్థించమని వేడుకుంటున్నాం. విశ్వాసం పోగొట్టకుండా, దేవుని అందున నమ్మకం పోగొట్టకుండా, ఈ బిడ్డలు సైతానికి లోనైపోకుండా వారిని పూర్తిగా కాపాడి సంరక్షించమని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. ఆమేన్. ప్రియబిడ్డలారా, మన ఈ తెలుగు ధ్యాన వడక 3వ రోజు అయిపోతుంది. మీరు ఇదైన వెంటనే దివ్య సప్రసాద ఆరాధన మీరు పాల్గొనండి. ఆంతరిక స్వస్థత ఆరాధన నడిపించబోతూ ఉన్నాం. మీ అందరి కోసము చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు విరగొట్టబడినటువంటి నలిగిపోయిన అన్ని సంఘటనలు ఈ ఆరాధనలో మనము సమర్పించుకుంటూ స్వస్థత కోసం ప్రార్థిద్దాం. దేవుడు మీ అందరినీ కూడా దీవించునుగాక, స్వస్థతపరచునుగాక. ఆమేన్.